హాయ్, హలో, మీ పేరు? సూరజ్. సూరజ్. వైజాగ్ సరౌండింగ్స్ లో శ్రీకాకుళం నుంచి వచ్చావా? అంటే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చావంటే ఇక్కడ ఏదన్నా కోర్స్ కోసం వచ్చావా? స్పెషల్ కోర్స్ అంటే ఇక్కడ ఏఎంఎల్ బాగుందని టాక్ ఉంది. నీకు దాని తర్వాత నాకు దీని మీద ఇంట్రెస్ట్ కూడా ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ప్లేస్మెంట్స్ పరంగా అయితే ఇక్కడ గుజరాత్ లో బాగున్నాయి. తర్వాత ఈ కాలేజ్ మార్వాడి యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్ చూసినా కూడా బాగుందన్నమాట. ఇక్కడ 54 కంట్రీస్ నుంచి పీపుల్స్ అందరూ వచ్చారు. సో ఇక్కడ కోఆర్డినేషన్ అంతా మొత్తం పర్టికులర్ గా జాబ్ ఆపర్చునిటీస్ అవన్నీ బాగున్నాయి. నెక్స్ట్ అట్మాస్ఫియర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా బాగున్నాయి. మొన్న జాన్ 5th నో 4th నో ఒక 100 కంపెనీస్ నుంచి సీఈఓలు వచ్చారు కదా. ఓకే, స్టార్ట్అప్స్ కంపెనీస్ కోసం సీఈఓస్ కొంతమంది వచ్చారు. ఇలాగ మేము కూడా ఇంటర్న్షిప్స్కి అప్లై చేశాను అనమాట. ఇలాగ కొంత కాస్ట్ కట్టి అప్లై చేసాం. దానికి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇంటర్న్షిప్ జాబ్స్ కూడా వాళ్ళే ఇస్తారు. ఓకే. సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి. అంటే ఇయర్ చాలా మంది స్టూడెంట్స్ 2024లో లాస్ట్ ఇయర్లో ఒక 3,000 మంది దాకా మన వాళ్ళు చేరారని మేము విన్నాము. మరి ఫెసిలిటీస్లో ఏమైనా కాంప్రమైజ్ అవుతున్నారా? ఫెసిలిటీస్ అయితే అంత పరంగా బాగానే ఉంది. హాస్టల్స్ కూడా బాగానే ఉన్నాయి, నీట్గా మెయింటైన్ చేస్తారు రూమ్స్ అవన్నీ కూడా. ఫుడ్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా మనం అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకంటే ఇంటి దగ్గర ఉండే ఫుడ్ ఇక్కడ మనకి దొరకదు కాబట్టి. సో అలాగా ఏరియా డిఫరెన్స్ ఉంది కాబట్టి. సో అంతా ఓకే. ఓకే, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే పర్ఫెక్ట్ గా జాయిన్ అవ్వచ్చు. ఓకే. మిడిల్ క్లాస్ వాళ్ళకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మార్వాడి యూనివర్సిటీ. ఒక తక్కువ ఫీజు కట్టినా కూడా చక్కగా మంచి ఫెసిలిటీస్. ఇదే మన వైజాగ్ లో గట్టా చూసుకుంటే మెయిన్ డొనేషన్స్ అక్కడ ఎక్కువ ఒక 8 LPA దాకా లాగేస్తున్నారు. ఇక్కడ అంతగా లేదు. జస్ట్ 2.5 తో మనం 1 year కంప్లీట్ చేయొచ్చు. మన అదే ఆంధ్రలో అయితే ఒక 4 అలాగా. ఎక్సలెంట్. సో ఫీజుతో పాటు అన్ని ఫెసిలిటీస్ అద్దరిపోయినాయి. అది పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సూపర్. థ్యాంక్ యూ.